భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండం 3వ సర్గయందరి గల 1వ శ్లోకం నుంచి 49వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుమంత్రుడు రాముని రాజసభకు తీసుకువచ్చుట, దశరథుడు రామునకు హితోపదేశము చేయుట అనే కథగా విందాం. ఈ విధంగా పలికి ఆ పౌరజన పద శ్రేష్ఠులు పద్మముల వంటి దోసిళ్లు కట్టి దశరథునకు నమస్కరించగా అతడు ఆ నమస్కారాలను అభినందించి వారికి ప్రియము హితము అయిన వాక్యం పలికాడు. నాకిష్టుడైన నా జ్యేష్ఠపుత్రుడు యవ్వరాజ్యాభిషిక్తుడు కావాలని మీరందరూ కోరుకోవడం చేత చాలా సంతోషిస్తున్నాను. నా ప్రభావము అనగా నా భాగ్యము సాటిలేనిది అని భావిస్తున్నాను. దశరథ మహారాజు ఆ సభికులందరినీ ఈ విధంగా గౌరవించి వారు వినుచుండగానే వశిష్ఠ వామదేవాది బ్రాహ్మణులతో శోభాయుక్తము పుష్పించిన అడవులు కలది అయిన చైత్రమాసము పుణ్యమైనది, రాముని యవరాజ్యము కొరకు ఏర్పాట్లన్నీ చేయబడునుగాక అని పలుకగా జనులందరూ చాలా పెద్దగా సంతోషధ్వానాలు చేశారు. జనఘోష మెల్లగా శాంతించింది. అప్పుడు దశరథుడు మునిశ్రేష్ఠుడైన వశిష్ఠునితో, పూజ్యుడ, రామాభిషేకానికై కావలసిన పనులను ఉపకరణములను సిద్ధం చేయడానికై తగిన వారిని ఆజ్ఞాపించండి అన్నాడు. రాజు మాటలు విని ద్విజశ్రేష్ఠుడు దోసిళ్లు కట్టి రాజు ఎదుట నిలిచి ఉన్న అధికారులను బంగారము మొదలైనవి, పూజా ద్రవ్యములు, సమస్తమైన ఓషధులు, తెల్లని పుష్పమాలలు, పేలాలు, వేరువేరుగా తేనె, నెయ్యి, నూతన వస్త్రాలు, రథము, సమస్తమైన ఆయుధాలు, చతురంగ సైన్యము, శుభలక్షణములు గల గజము, తెల్లని చామరము, ధ్వజము, శ్వేతఛత్రము, అగ్నివలే ప్రకాశించే 100 బంగారు కుంభములు, బంగారు కొమ్ముల వృషభము, పూర్తిగా ఉన్న వ్యాఘ్ర చర్మము, వీటన్నింటినీ తెల్లవారేసరికి రాజుగారి అగ్నిహోత్ర గృహంలో చేర్చండి. ఇంకా ఏ చిన్న వస్తువులైనా అపేక్షితాలైతే వాటన్నింటినీ కూడా సమకూర్చండి. అంతఃపుర ద్వారాలను, సమస్తమైన నగర ద్వారాలను చందనముతో కడిగి పుష్పమాలల చేత అలంకరించి ఘ్రాణేంద్రియమును ఆకర్షించు ధూపముల చేత సువాసన కలవానినిగా చేయించండి. వేల కొలది బ్రాహ్మణులకు సమృద్ధిగా సరిపోయేది, మంచి గుణములు కలది, పెరుగు, పాలు మొదలైన నంజులతో కూడినది, ప్రశస్తము అయిన అన్నం ఏర్పరచండి. ఆ అన్నమును రేపు ప్రాతకాలమునందు ద్విజముఖ్యులకు సత్కారపూర్వకంగా ఇవ్వాలి. నెయ్యి, పెరుగు, పేలాలు, పుష్కలమైన దక్షిణలు కూడా వారికి ఇవ్వాలి. రేపు సూర్యోదయం అయిన వెంటనే స్వస్తివాచకం జరుగుతుంది. బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి తగు ఆసనములు ఏర్పాటు చేయండి. పురమునందు పతాకలు కట్టించి రాజవీధులను తడిపించండి. తాళములను వేయు నటులను, బాగుగా అలంకరించుకున్న వేశ్యా స్త్రీలను రాజప్రాసాదమునందలి 2వ కక్షకు వచ్చి ఉండేటట్లు చెయ్యండి. దేవాలయములందును చైత్యములందును పూజములు చేయవలెను కనుక అక్కడ వేరువేరుగా అన్నములు, భక్ష్యములు, దక్షిణలు, పుష్పమాలలు తీసుకుని పురుషులు సిద్ధంగా ఉండేటట్లు చేయండి. యోధులందరూ కవచాదులు ధరించి పరిశుభ్రమైన వస్త్రాలు కట్టుకుని దీర్ఘమైన ఖడ్గములతో గొప్ప ఉత్సవం గల మహారాజప్రాసాదము ముంగిలులోకి వచ్చి ఉండాలి అని ఆజ్ఞాపించాడు. ఆ వశిష్ఠ వామదేవుల సావధాన చిత్తములతో అక్కడ చేయవలసిన కార్యాలన్నింటినీ ఆజ్ఞాపించి ఆ విషయమును దశరథునకు తెలిపి మిగిలిన పనులు కూడా నిర్వర్తించారు. తమ ఆజ్ఞ ప్రకారం అన్నయూ జరుగుతున్నందులకు సంతృప్తి చెంది ఆనందించిన ఆ వశిష్ఠ వామదేవులు రాజు దగ్గరకు వెళ్ళి, నీవు చెప్పినట్లు అన్నీ చేయబడినవి అని చెప్పారు. పిమ్మట దశరథుడు సుమంత్రునితో, రాముని శీఘ్రముగా తీసుకురమ్ము అని పలికాడు. సుమంత్రుడు రాజ్ఞానుసారము మహారథికుడైన రాముని రథముపై ఎక్కించుకుని అక్కడికి తీసుకురావడానికి వెళ్ళాడు. సుమంత్రుడు రాముని తీసుకుని రావడానికై వెళ్ళిన పిమ్మట తూర్పు దేశాల రాజులు, పడమటి దేశాల రాజులు, ఉత్తర దేశాల రాజులు, దక్షిణ దేశాల రాజులు, మ్లేచ్ఛ దేశాల రాజులు, ఆర్యావర్త దేశానికి చెందిన రాజులు, వనపర్వత ప్రాంత పాలకులైన రాజులు అక్కడ కూర్చుండి దేవేంద్రుని సేవించినట్లు దశరథుని సేవించారు.
దేవతా మధ్యమునందున్న దేవేంద్రుడి వలె ఆ రాజుల మధ్య ప్రకాశిస్తున్న రాజర్షి అయిన దశరథుడు రథమెక్కి వస్తున్న తన కుమారుని ప్రాసాదం నుంచే చూశాడు. రాముడు రూపవేషాదులచే గంధర్వరాజులా ఉన్నాడు. అతని పౌరుషం జగద్విదితమైనది. మహాబలశాలి అయిన మదించిన ఏనుగు వలె నడుస్తూ అతని చేతులు చాలా దీర్ఘమైనవి. చంద్రుని వలె మనోహరమైన ముఖంతో చూడడానికి ముచ్చటగా ఉన్నాడు. రూపము చేత, ఔదార్యం చేత, ఇతర గుణముల చేత పురుషుల మనస్సులను ఆకర్షిస్తున్నాడు. అట్టి రాముడు వస్తుండగా చూస్తున్న దశరథ మహారాజునకు ఎంత చూసినా తృప్తి కలగడం లేదు. సుమంత్రుడు ఆ రాముని రథం నుండి దింపి అతని తండ్రి వద్దకు వెళుతుండగా అంజలి బంధించి అతని వెనుకే వెళ్ళాడు. నరశ్రేష్ఠుడైన రాముడు సుమంత్ర సహితుడై తండ్రి దర్శనానికై కైలాస శిఖరతుల్యమైన ఆ మేడను ఎక్కాడు. రాముడు అంజలి ఘటించి నమ్రుడై తండ్రిని సమీపించి రామవర్మాహం భో అభివాదయే, రామవర్మాహం భో అభివాదయే అని తన పేరు వినిపింపచేస్తూ తండ్రి పాదాలకు నమస్కరించాడు. దశరథ మహారాజు తన పక్కన అంజలి ఘటించి నమ్రుడే నిలిచియున్న ఆ ప్రియపుత్రుని అంజలి పట్టి దగ్గరకు లాగుకుని కౌగిలించుకుని ఉన్నతము, శ్రేష్టము, సువర్ణ రత్నాలంకృతము, సుందరము అయిన ఉత్తమమైన ఆసనంపై కూర్చుండబెట్టాడు. రాముడు ఆ ఆసన శ్రేష్టంపై ఉపవిష్టుడై ఉదయ సమయమున నిర్మల కాంతి గల సూర్యుడు మేరు పర్వతాన్ని ప్రకాశింపచేసినట్లు ఆ ఆసనాన్ని తన కాంతి చేత ప్రకాశింపచేశాడు. నిర్మలమైన గ్రహ నక్షత్రాలు గల ఆకాశమును శరత్కాలమున చంద్రుడు ప్రకాశింపచేసినట్లు ఆ రాముడు తన ప్రకాశం చేత ఆ సభను ప్రకాశింపచేశాడు. ప్రేమపాత్రమైన తన పుత్రుని చూస్తూ దశరథ మహారాజు తనను అలంకరించుకుని అద్దంలో చూసుకుంటూ మురిసిపోయాడు. అటువంటి ఉత్తమ పుత్రుడు ఉండడం చేత పుత్రుడు కలవారిలో శ్రేష్ఠుడైన ఆ దశరథుడు చిరునవ్వుతో కుమారుని పలకరించి కాశ్యపుడు దేవేంద్రునితో పలికినట్లు ఈ వాక్యాలు పలికాడు. రామా, నీవు యోగ్యురాలైన నా జ్యేష్ఠ భార్య యందు పుట్టిన యోగ్యుడైన కుమారుడవు. శ్రేష్టములైన గుణములున్నవాడు అగుట చేత నాకు చాలా ప్రియుడవు. నీవు నీ సద్గుణముల చేత ఈ ప్రజలందరినీ రంజింపచేశావు. అందుకే పుష్యమీ నక్షత్రయుక్తమైన దివసమునందు నిన్ను యవ్వరాజ్యాభిషిక్తుని చేస్తాను. సహజంగానే నీవు మిక్కిలి వినయశాలివి, సద్గుణవంతుడవు. అయినను నీపై ఉన్న స్నేహం చేత నీకు హితం బోధిస్తున్నాను. ఇంకనూ వినయం పెంచుకుని ఎల్లప్పుడూ ఇంద్రియములను అదుపులో పెట్టుకో. కామము వలన కలుగు వ్యసనములకు, క్రోధము వలన కలుగు వ్యసనములకు దూరంగా ఉండు. పరోక్ష ప్రత్యక్ష వృత్తులలో వ్యవహరిస్తూ అమాత్యులు మొదలగు ప్రకృతులనందరినీ సంతోషపెట్టు. కోష్టాగారాయుధాగారములను చక్కగా నింపి ప్రకృతులకు ఆనందం కలిగిస్తూ తనపై అనురక్తులను చేస్తూ భూమిని పాలించువాని మిత్రులు అమృతం పొందిన దేవతల వలె ఆనందిస్తారు. అప్పుడు నీవు కూడా ఆత్మ నిగ్రహవంతులవై ఆ విధంగా ఆచరింపుము. ఆ మాటలు విని రాముని మిత్రులు కౌసల్యకు ప్రియము చేయవలెను అనే అభిప్రాయంతో శీఘ్రంగా వెళ్ళి ఆమెకి విషయం తెలిపారు. స్త్రీలలో ఉత్తమురాలైన ఆ కౌసల్య ప్రియమైన వార్త తీసుకుని వచ్చిన వారందరికీ బంగారము, గోవులు, వివిధ రత్నాలు ఇచ్చి బహూకరించింది. రాముడు దశరథ మహారాజుకు నమస్కరించి రథం అధిరోహించి జనులందరూ పూజిస్తూ ఉండగా సుందరమైన తన గృహానికి వెళ్ళాడు. అప్పుడు ఆ పౌరులందరూ రాజు మాటలను, తమకు అత్యంతాభీష్టమైన విషయాన్ని వినినట్లు విని సంతసించిన వారై అతని వద్ద సెలవు గైకొని తమ గృహాలకు చేరి దేవతలను పూజించారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండంలోని 3వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 49వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుమంత్రుడు రాముని రాజసభకు తీసుకుని వచ్చుట, దశరథుడు రామునకు హితోపదేశము చేయుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో అనగా శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండం 4వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 45వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, రాముడు కౌసల్య భవనమునకు వెళ్ళి ఆమె ఆశీస్సులు పొందుట, లక్ష్మణునితో స్నేహపూర్వక సంభాషణము చేసి స్వగృహమునకు వెళ్ళుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.